पवित्रता आनंद प्रेम के हीरे माणिक मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। पवित्रता आनंद प्रेम के हीरे माणिक मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं, अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं, अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं। ఓం శాంతి. ఈరోజు మురళి 1/9/71। मीठे बच्चे, प्राण बचाने वाला प्राणेश्वर बाप आया है। तुम बच्चों को ज्ञान की मीठी मुरली सुनाकर ప్రాణ్ బచానే మధురమైన పిల్లలారా, ప్రాణాన్ని రక్షించేటటువంటి ప్రాణేశ్వరుడైన బాబా వచ్చారు. పిల్లలు మీకు మధురమైన మురళి వినిపిస్తూ ప్రాణాలను రక్షించటానికి। प्रश्न, कौन सा निश्चय तकदीरवान बच्चों को ही होता है? ఎటువంటి నిశ్చయం అదృష్టవంతులైన పిల్లలకే ఉంటుంది? ఎటువంటి నిశ్చయము అదృష్టవంతులైన పిల్లలకే ఉంటుంది? उत्तर, हमारी श्रेष्ठ तकदीर बनाने स्वयं बाप आए हैं। మా శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేయటానికి స్వయం బాబా వచ్చారు। बाप से हमें भक्ति का फल मिल रहा है। बाबा నుండి మాకు భక్తి యొక్క ఫలం లభిస్తుంది। माया ने जो पंख काट दिए वो पंख देने अपने साथ वापस ले जाने के लिए बाप आए हैं। మాయ ఏదైతే మా రెక్కలు తెంచేసిందో ఆ రెక్కలు ఇవ్వడానికి, తనతో పాటు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళటానికి బాబా వచ్చారు। అదృష్టాన్ని తయారు చేయటానికి వచ్చారు, భక్తి ఫలం ఇవ్వడానికి వచ్చారు, తెగిపోయిన రెక్కలు ఇవ్వడానికి, తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు। ఏ నిశ్చయ తక్దీర్వాన్ బచ్చం కోయి హోతా హై। ఇలా నిశ్చయము అనేది అదృష్టవంతులైన పిల్లలకే కలుగుతుంది। గీత్, ఏ కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే, ఎవరు వచ్చారు ఈరోజు ఉదయము అనే పాట। ఓం శాంతి। సవేరే సవేరే ఏ కౌన్ ఆకర్ మురళి బజాతే, ఉదయమే ఎవరు వచ్చి మురళి వాయిస్తున్నారు? దునియాతో బిల్కుల్ హీ ఘోర్ అంధ్యారే మే హై, ప్రపంచానికి తెలీదు, ఘోర అంధకారంలో ఉన్నారు పూర్తిగా। తుమ్ అభి మురళి సున్ రే జ్ఞాన్ సాగర్ పతిత్ పావన్ ప్రాణేశ్వర్ బాప్ సే, మీరు ఇప్పుడు జ్ఞానసాగరుడు పతిత పావనుడు ప్రాణేశ్వరుడైన బాబా నుండి మురళి వింటున్నారు। ఓహే ప్రాణ్ బచానే వల ఈశ్వర్, అతడు ప్రాణాన్ని రక్షించే ఈశ్వరుడు అయ్యారు। కేతేనా హే ఈశ్వర్ ఇస్ దుఃఖ్ సే బచాओ, పిలుస్తారు కూడా, ఓ ఈశ్వర దుఃఖాల నుండి రక్షించండి అని। वो हद की मदद मांगते, अभी तुम बच्चों को मिलती बेहद की मदद, क्योंकि बेहद का बाप है ना, అక్కడ హద్దులో ఉన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని సహయోగం అడుగుతారు భక్తిలో। ఇప్పుడు మీకైతే అనంతమైన సహయోగం లభిస్తుంది బాబా నుండి, ఎందుకంటే అనంతమైన తండ్రి కదా అతడు। తుమ్ జాన్తే హో ఆత్మ గుప్త హే బాప్ భీ గుప్త హే, మీరు తెలుసుకున్నారు కదా ఆత్మ గుప్తము, బాబా కూడా గుప్తము। जब बच्चे के शरीर प्रत्यक्ष है तो बाप भी प्रत्यक्ष है, आत्मा गुप्त है तो बाप भी गुप्त है।
ఎప్పుడైతే పిల్లల శరీరం ప్రత్యక్షంగా ఉంటుంది అప్పుడు బాబా కూడా ప్రత్యక్షం అవుతారు. పిల్లల శరీరం ప్రత్యక్షమైనప్పుడు అంటే శరీర రూపంలో మనం బాబా పిల్లలైనప్పుడు బాబా కూడా ప్రత్యక్షం అవుతున్నారు. మీ ఆత్మ గుప్తం కదా, అలాగే బాబా కూడా గుప్తము. तुम जानते हो बाप आया हुआ हमको बेहद का वर्षा देने. పిల్లలు తెలుసుకున్నారు కదా, బాబా మనకు అనంతమైన వారసత్వం ఇవ్వటానికి వచ్చి ఉన్నారు. उनकी है श्रीमत सर्वशास्त्रमयी शिरोमणि गीता मशहूर है, सिर्फ उनमें नाम बदली कर दिया है. అతడు ఇచ్చేది శ్రీమతము, అది గీతలో ప్రసిద్ధి చెందింది. సర్వశాస్త్రమయి శిరోమణి అని గీత ప్రసిద్ధి చెందింది. కేవలం అక్కడ పేరు మార్చేస్తారు, శివబాబా పేరు తీసేసి కృష్ణుడి పేరు చెప్పేశారు. అబ్ తుమ్ జాన్తే హో శ్రీమద్ భగవాన్ వాచేనా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శ్రీమద్ భగవాన్ వాచ, శ్రీమద్ భగవద్గీత అన్నారు కదా. శ్రీమతం భగవంతుడు ఇచ్చేదే, శ్రీమద్ భగవాన్ వాచ గీతలో ఉన్నది. ఆ భగవంతుడు ఎవరు అనేది మీరు కరెక్ట్గా ఇప్పుడు తెలుసుకున్నారు, కృష్ణుడు కాదు శివ బాబా అని. ये भी समझ गए भ्रष्टाचारी को श्रेष्ठाचारी बनाने वाला एक ही बाप है, वही नर से नारायण बनाते. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా, భ్రష్టాచారిగా ఉన్న వారిని శ్రేష్టాచారిగా తయారు చేసేవారు ఒక బాబాయే. శ్రీమతం అంటేనే శ్రేష్టంగా తయారు చేసేటటువంటిది కదా. అతడే నరు నుండి నారాయణుగా కూడా తయారు చేస్తూ ఉంటారు. శ్రేష్టాచారిగా తయారు చేసేవారు బాబాయే, నరు నుండి నారాయణుగా కూడా తయారు చేస్తారు బాబా. कथा भी सत्यनारायण की है, गाया जाता है अमर कथा अमरपुरी का मालिक बनने अथवा नर से नारायण बनने की है, बात एक ही है. అమరపురికి మాలికులుగా తయారవడం కోసము అమర కథ వినిపిస్తారు భగవంతుడు అంటారు భక్తులు. అలాగే నరు నుండి నారాయణగా తయారు చేయటం కోసం సత్యనారాయణ కథ అంటారు. రెండు ఒకటే, నారాయణ అవడం అన్నా అమరపురికి వెళ్ళడము అన్నా కథ కూడా ఒకటే కదా. బాబా వినిపించే జ్ఞానమే అమర కథ, సత్యనారాయణ కథ. ये है మృత్యులోక్ భారతీయ అమర్పురిత ये किसको पता नहीं है. ఇక్కడ ఉన్నది మృత్యులోకము, భారతదేశమే అమర్పురిగా ఉండేది అనేది ఎవరికి తెలియదు. यहाँ भी अमर बाबा ने भारतवासियों को सुनाया है. एक पार्वती व एक द्रौपदी नहीं है, ये तो बहुत बच्चे सुन रहे हैं. ఇక్కడ కూడా అమరుడైన బాబా భారతవాసి పిల్లలకు వినిపించినటువంటి కథ ఇది. అంతేకాని ఒక్క పార్వతీదేవి ఒక్క ద్రౌపది యొక్క విషయాలు కాదు శాస్త్రాల్లో రాసినట్టు. చాలామంది పిల్లలు వింటున్నారు ఈ కథ. शिव बाबा सुनाते ब्रह्मा द्वारा, बाप कहते मैं ब्रह्मा द्वारा मीठे मीठे रूहों को समझाता हूँ. शिव बाबा ब्रह्मा द्वारा వినిపిస్తున్నారు ఈ కథ. బాబా చెప్తున్నారు నేను బ్రహ్మ ద్వారా తీయని ఆత్మలకు, మధురాతి మధురమైన మీ ఆత్మలకు అర్థం చేస్తున్నాను ఈ కథ అని చెప్తున్నారు బాబా. బాప్ని సమझाया है बच्चों को ఆత్మాభిమాని జరూర్ బన్నా है. ఆత్మలకు కథ వినిపిస్తున్నారు బాబా అంటే మనం కూడా ఎలా వినాలి, ఆత్మ అనుకొని వినాలి. బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు ఆత్మాభిమానిగా తప్పకుండా తయారవ్వాలి. ఇక్కడ బాపీ బనా సక్తే, ఈ విధంగా బాబాయే తయారు చేయగలరు ఆత్మాభిమానిగా. दुनिया में एक भी मनुष्य मात्र नहीं जिसको आत्मा का ज्ञान हो. आत्मा का ही ज्ञान नहीं है तो परम पिता परमात्मा का ज्ञान कैसे हो सकता है. ప్రపంచంలో ఏ ఒక్క మానవులు కూడా ఆత్మజ్ఞానం కలిగిన వారు లేరు. ఆత్మ యొక్క జ్ఞానమే లేకపోతే పరంపిత పరమాత్మ యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది మానవుల దగ్గర. ఏదైతే ఆత్మ సో పరమాత్మ వాళ్ళ దగ్గర ఉంది. పరమాత్మ యొక్క జ్ఞానం అంటే ఏముంది, ఆత్మ సో పరమాత్మ అనేస్తారు, అదే వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు బాబా. కితనీ బారీ భూల్ మే సారీ దునియా ఫసి హుయి హై. ఇంత పెద్ద పొరపాటు ఆత్మే పరమాత్మ అనుకోవడం, ఇంత పెద్ద పొరపాటులో ప్రపంచమంతా చిక్కుకొని ఉంది అని చెప్తున్నారు బాబా.
इस समय मनुष्यों की बुद्धि कोई काम की नहीं, अपनी ही विनाश के लिए తయారీ कर रहे. ఈ సమయంలో మానవుల బుద్ధి ఎందుకు పనికి రావటం లేదు, వాళ్ళ వినాశనం కోసం వాళ్ళు తయారీలు చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. तुम बच्चों के लिए ये कोई नई बात नहीं है, जानते हो ड्रामा अनुसार उन्होंने का भी पार्ट है, ड्रामा के बंधन में बांधे हुए हैं. పిల్లలకి ఇవేమి కొత్త విషయాలు కాదు అని చెప్తున్నారు బాబా. మీరు తెలుసుకున్నారు కదా, డ్రామా అనుసారం వాళ్ళ పాత్ర ఉంది, అలా డ్రామాలో బంధింపబడి ఉన్నారు మానవులు. आजकल दुनिया में हंगामा बहुत है, अभी तुम बच्चे हो, विनाश काले प्रीत बुद्धि, जो बाप से विपरीत बुद्धि है उनके लिए विनश्यंति गाया हुआ है. ఈరోజు ప్రపంచంలో చాలా హంగామా ఉంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలు మీరు వినాశకాలే ప్రీతి బుద్ధిగా తయారయ్యారు. ఎవరైతే బాబాతో విపరీత బుద్ధిగా ఉన్న మానవులు ఉన్నారో వారి కోసం వినాశనమే ఉంది అని గాయనం జరిగింది శాస్త్రాల్లో. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని చెప్పారు కదా. अभी इस दुनिया को बदलना है, ये भी जानते हो. बराबर महाभारत लड़ाई लगी थी, बाप ने राजयोग सिखाया था. शास्त्र में तो टोटल विनाश लिख दिया है, परंतु टोटल विनाश तो होना नहीं है, फिर तो ప్రళయ हो जाए. ఇప్పుడు ఈ ప్రపంచము మారేది ఉంది, దానికోసమే మహాభారత యుద్ధం ఒకప్పుడు జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడు భగవంతుడు రాజయోగం నేర్పించాడు యుద్ధ సమయంలో అని శాస్త్రాల్లో రాశారు వినాశనం కోసం. అదే ఇప్పుడు మళ్ళీ వచ్చింది సమయం. ఇప్పుడు కూడా మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది, అవుతూ ఉంది ఆల్రెడీ. ఒక దేశానికి మధ్య, అలాగే ఒక దేశంలో కూడా రకరకాల గొడవలు. మహాభారత యుద్ధము జరుగుతున్నట్టే లెక్క. ఇప్పుడు బాబా వచ్చేటప్పుడు కూడా మరి స్వతంత్ర పోరాటం నడుస్తున్న రోజులు కదా, అంటే యుద్ధ వాతావరణంలోనే ఉన్నాము. స్వతంత్ర పోరాటం నడుస్తుంది. తర్వాత స్వతంత్రం వచ్చాక కూడా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవ్వడం, దానిలో కూడా చాలా గొడవలు జరిగాయి, చాలా హింస అనేది జరిగిందనమాట. ఇవన్నీ ఏంటి, బాబా వచ్చేటప్పటికే యుద్ధ వాతావరణం ఉన్నట్టే కదా, మహాభారత యుద్ధ వాతావరణం. ఆ వాతావరణం మధ్య బాబా కూర్చొని మనకు రాజయోగం నేర్పిస్తున్నారు, గీతా జ్ఞానం వినిపిస్తున్నారు. అందుకే మహాభారత యుద్ధము వాతావరణంలోని జ్ఞానం వినిపించారు, రాజయోగం నేర్పించారు భగవంతుడు అని అక్కడ శాస్త్రాల్లో మహాభారతంలో చూపించారు. బాబా వచ్చాక సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి రెడీగా ఉంది వాతావరణం. మరి ఇదంతా ఏంటి, మహాభారత యుద్ధం కిందే లెక్క కదా. చాలా రోజులు జరిగింది అన్నారు యుద్ధం. మరి ఈ వినాశన యుద్ధాలు కూడా చాలా రోజులు, చిన్న చిన్న రిహార్సల్ జరుగుతూ పెద్ద యుద్ధం జరుగుతుందన్నమాట. అయితే బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో ఇది బాగానే రాశారు, మహాభారత యుద్ధం వినాశన సమయం, అప్పుడు భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారు అని. కానీ టోటల్ వినాశనం అయిపోయినట్టు చూపించారనమాట యుద్ధం తర్వాత. కానీ అలా జరగదు. టోటల్ వినాశనం అయితే ప్రళయం అనేది వచ్చేయాలి అంటున్నారు బాబా. మనుష్య కోయి బి నారీ సిర్ఫ్ 5 తత్వ రే జాయ్. ప్రళయం అంటే ఇంకా మనుషులు ఎవ్వరు మిగలరు, ఒక్కరు కూడా. కేవలం పంచతత్వాలే మిగిలి ఉంటాయి అన్నమాట. ऐसे तो हो नहीं सकता, ప్రళయ हो जाए तो फिर मनुष्य कहाँ से आए. కానీ అలా జరిగే అవకాశం లేదు. అంతా ప్రళయం అయిపోతే ఒక్కరు కూడా మనుషులు లేకపోతే మళ్ళీ మనుషులు ఎక్కడి నుండి వస్తారు. दिखाते कृष्ण अंगूठा चूसता हुआ पीपल के पत्ते पर सागर में आया, बाला कैसे आ कैसे सकता. కృష్ణుడు బొటనవేలు చీకుతూ రావి ఆకు మీద వచ్చాడని చూపిస్తారు. ఒక బాలకుడు ఎలా రాగలడు ఆకుపైన. శాస్త్రం में ऐसी ऐसी बातें लिख दी हैं जो बात मत पूछो. శాస్త్రాల్లో ఎలాంటి విషయాలు రాసేసారంటే ఇంక అడగకండి. अभी तुम कुमारियों द्वारा इन विद्वानों भीष्म पितामह आदि को भी ज्ञानवान लगने हैं.
ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఇలాంటి విద్వాంసులు పండితులు భీష్మ పితామహులు లాంటి వారికి కూడా జ్ఞానబాణాలు తగిలేది ఉంది అని చెప్తున్నారు బాబా. वो भी आगे चलकर आएंगे అంటే అర్థం ఏంటి? పండితులు విద్వాంసులు మహాత్మా పీఠాధిపతి అని ఎవరిని అంటారో అలాంటి వాళ్ళు కూడా ముందు ముందు వెళ్తున్న కొద్దీ వస్తారు మన దగ్గరికి, జ్ఞానంలో వస్తారు అని చెప్తున్నారు బాబా. जितना जितना तुम सर्विस में जोर भरेंगे, बाप का परिचय सबको देते रहेंगे, उतना तुम्हारा ప్రభావ పడేగా. ఎంతెంత మీ సేవలో జోరు నిండుతూ ఉంటుందో, బాబా పరిచయం అందరికి ఇస్తూ ఉంటారో అంత మీ ప్రభావము పడుతుంది. విఘ్నవి పడేంగే, ప్రభావము ఒకవైపు పెరుగుతుంది, విఘ్నాలు కూడా పడతాయి ఈ సేవలో. ये भी गाया हुआ है, असुरी संप्रदाय के इस ज्ञान यज्ञ में बहुत विघ्न पड़ते. ఇది కూడా శాస్త్రాల్లో గాయనం జరిగింది. అసురీ అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో అసురీ సంప్రదాయస్తుల యొక్క విఘ్నాలు చాలా పడతాయి అని. तुम सिखला नहीं सकेंगे, ज्ञान और योग बाप ही सिखला रहे हैं, सद्गति दाता एक ही बाप है. బాబా చెప్తున్నారు మీరు నేర్పించలేరు కూడా, అలా విఘ్నాలు పడుతూ ఉంటాయి జ్ఞాన మార్గంలో. జ్ఞానం మరియు యోగం బాబాయే నేర్పిస్తూ ఉన్నారు. అందుకే సద్గతి దాత ఒక బాబా అని అన్నారు. వహీ పతితం కో పావన్ బనాతే తో జరూర్ పతితం కో హీ జ్ఞాన్ దేంగే నా. అతడే పతిత పావనుడు కూడా కాబట్టి, పావనంగా తయారు చేసేవాడు కాబట్టి తప్పకుండా అతడు వచ్చేటప్పుడు పతితులకే జ్ఞానం వినిపిస్తారు కదా. బాప్కో కబ్ సర్వవ్యాపి మానా జా సక్తే క్యా, तुम बच्चे समझते हम पारस बुद्धि बन पारसनाథ్ बनते हैं. బాబాని ఎప్పుడైనా సర్వవ్యాపి అనుకోవటానికి వీలుందా? లేదు కదా. మీరు తెలుసుకున్నారు పారస బుద్ధిగా తయారై पारसनाथुడిగా తయారైపోతున్నాం మేము అని. मनुष्यों ने मंदिर कितने ढेर बनाए परंतु वो कौन है क्या करके गए अर्थ नहीं समझते. మనుషులు ఎన్ని మందిరాలు తయారు చేసుకున్నారు, కానీ అతడు ఎవరు ఏం చేసి వెళ్ళారు అర్థం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. పారస్నాథ్ కా భీ మందిర్ హే, భారత్ పారస్పురి థా. పారస్నాథ మందిరం కూడా ఉంది. మందిరాలు చాలా కట్టారు, కానీ బాబా కోసం కానీ దేవతల కోసం కానీ వాళ్ళు ఎవరు ఏం చేసి వెళ్ళారు ఎవరికి తెలియదు. పారస్నాథ మందిరం కూడా కట్టుకున్నారు. భారతదేశమే ఒకప్పుడు పారసపురిగా ఉండేది. పారస్నాథ మందిరం నేపాల్లో ఉంది అన్నమాట. అక్కడ విష్ణు పవళిస్తున్నట్టు చూపిస్తారనమాట. శేషశయ్య పైన పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ. ఈ విధంగా పారస్నాథ మందిరం కూడా కట్టుకున్నారు. వాస్తవానికి భారతదేశమే పారసపురిగా ఉండేది. సోనే హీరే జవహరాత్కి మహల్ తే కల్ కి బాత్ హే. బంగారము వజ్ర వైడూర్యాలతో మహల్లో ఉండేవి అన్నమాట భారతదేశంలో. నిన్నటి విషయమే. वो तो लाखों वर्ष के देते सिर्फ एक सत्युग को, కానీ వాళ్ళు నిన్నటి విషయాన్ని ఎలాగా రాసుకోలేదు శాస్త్రాల్లో. లక్షల సంవత్సరాలు రాసేస్తారు ఒక్క సత్యుగానికే. और बाप कहते सारा ड्रामा ही 5000 वर्ष का है, इसलिए कहा जाता है आज भारत क्या है कल का भारत क्या था. అక్కడ ఒక సత్యుగానికి లక్షల సంవత్సరాలు రాస్తే ఇక్కడ బాబా మొత్తం 4 యుగాల డ్రామా అంతా కలిపి 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు. అందుకే చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ ఈరోజు భారతదేశం ఏంటి ఎలా ఉంది, రేపటి భారతదేశం ఏంటి అని ఇలాగా మనం రాయడము, మేటర్లోని ఎక్కడైనా చిత్రాల్లోని చెప్పటము మనం చెప్పేటప్పుడు ఇలా జరుగుతుంది. ఎందుకంటే 5000 సంవత్సరాలు అంటే ఈరోజు రేపు కింద లెక్క. మనకి చాలా పొడుగ్గా ఏమీ ఉండేది కాదు ఇది. లాఖో వర్షకి తో కిస్కో స్మృతి రేనా సకే. ఒకవేళ లక్షల సంవత్సరాలు అయితే డ్రామా ఎవరికైనా బాబా వచ్చి జ్ఞానం చెప్పినా అది స్మృతిలోకి రాదు, ఇమర్జ్ అవ్వడం కష్టం. అవును ఇలా ఉండేవాళ్ళమేమో అనే అనుభవం అవడం కష్టం. तुम बच्चों को अब स्मृति मिली, जानते हो 5000 वर्ष की बात है.
మీకైతే ఇప్పుడు స్మృతి లభించింది కదా! అవును నిజమే బాబా చెప్పినట్టు మనం ఒకప్పుడు దేవతలుగా ఉన్నాము అని లోపల నుండి ఒక స్మృతులు కలుగుతున్నాయి. మీరిప్పుడు తెలుసుకున్నారు 5000 సంవత్సరాల యొక్క విషయాలే గానీ ఇవి లక్షల సంవత్సరాలు కాదు. बाबा कहते योग में बैठो अपने को आत्मा समझ बाप को याद करो ये ज्ञान हुआ ना वो तो है हटी होके टांग टांग पर चढ़ाकर बैठते क्या क्या करते तुम माता ही तो ऐसे कर नहीं सकती बैठ भी ना सको బాబా చెప్తున్నారు యోగంలో కూర్చోండి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేయండి ఇది జ్ఞానం కదా బాబా చెప్పేది వాళ్ళైతే హఠ యోగిలు కాళ్ళు మీద ఎక్కించి కూర్చుంటారు ఏమేం చేస్తూ ఉంటారు మీరు మాతలు అవన్నీ చేయలేరు కూర్చోలేరు కూడా మీరు వాళ్ళ మాదిరిగా అని చెప్తున్నారు బాబా कितने ढेर चित्र भक्ति मार्ग के बाप कहते हैं मीठे बच्चे ये कुछ करने की तुमको दरकार नहीं है భక్తి మార్గం యొక్క చిత్రాలు ఎన్ని ఉన్నాయి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల మీరేమి ఆసనాలు వేయడం ఇవన్నీ చేసే అవసరం లేదు ఇక్కడ స్కూల్ में स्टूडेंट कायदे सिर तो बैठते बाप वो भी नहीं कहते స్కూల్కి వెళ్తే స్టూడెంట్స్ డిసిప్లిన్లో కూర్చోవాలి అంటారు అక్కడ స్ట్రిక్ట్గా కూర్చోబెడతారు నడుం నిటారుగా ఉంచి కూర్చోవాలి వంగి కూర్చోవద్దు డీలాగా కూర్చోవద్దు స్కూల్లో అలాగైనా నేర్పిస్తారు బాబా ఇక్కడ అది కూడా చెప్పట్లేదు అని చెప్తున్నారు బాబా జైసే చావో వైసే బెట్టు బెట్కర్ తక్ జావో తో అచ్చా లేట్ జాओ ఎలా మీకు అనుకూలంగా అనిపిస్తే అలా కూర్చోండి సరే కూర్చొని అలసట కలిగిందా చారబడండి అని చెప్తున్నారు బాబా बाबा कोई बात में मना नहीं करते तो बिल्कुल सहज समझने की बात है इसमें कोई तकलीफ की बात नहीं బాబా ఏమీ నిషేధించట్లేదు ఏ విషయంలో కూడాను మీరు ఎలా కూర్చున్నా బాబాకు ఓకే ఇక్కడ సహజ రీతి చూపిస్తున్నారు బాబా హఠయోగాల్లా కష్టపడిపోకర్లేదు అన్నాను పూర్తి సహజంగా అర్థం చేసుకునే విషయాలు కూడా దీనిలో ఏంటంటే కష్టం అనేది లేదు बल्कि इतना भी बीमार हो सकता है सुनते सुनते शिव बाबा की याद में रहते रहते प्राण तन से निकल जाए ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ వింటూ వింటూ శివబాబా స్మృతిలో ప్రాణం తను నుండి పోవచ్చు కదా వచ్చి కూర్చొని వినొచ్చు అనారోగ్యంలో ఉంటున్నా శివబాబా స్మృతి చేస్తూ జ్ఞాన పాయింట్స్ వింటూ శరీరం వదిలేస్తారేమో అలా చారబడి విన్నా కానీ అంటున్నారు బాబా గాయా జాతా అయినా గంగాజల్ ముఖ్ మే హో తబ్ ప్రాణ్ తన్ సే నికలే దీనికే గాయనం చేస్తారు అక్కడ గంగాజలం నోట్లో ఉండగా ప్రాణం తను నుండి పోతే మంచిది స్వర్గానికి వెళ్తారని ఏ గంగాజలం ఆ గంగాజలం కాదు ఇది జ్ఞాన అమృతం వింటూ వింటూ శరీరం వదిలేస్తే చాలా మంచిది वो तो सभी భక్తి మార్గ की बातें वास्तव में ये ज्ञान अमृत की बातें అవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు గంగాజలము అని రాశారు కానీ వాస్తవానికి జ్ఞాన అమృతం యొక్క విషయం ఇది तुम जानते सचमुच ऐसे ही प्राण तन से निकलने हैं तुम बच्चे आते हो तो हमको छोड़कर जाते हो बाप कहते हैं हम तो तुम बच्चों को साथ ले जाऊंगा मैं आया ही हूँ तुम बच्चों को घर ले जाने के लिए మీరు తెలుసుకున్నారు నిజంగా ప్రాణం ఈ మాదిరిగానే తను నుండి పోవాలి బాబా స్మృతిలో ఉంటూ బాబా జ్ఞాన మహావాక్యాలు వింటూ అందుకే అనారోగ్యము నేను వెళ్ళలేను అనుకోకండి అనారోగ్యమైన వస్తూ ఉంటే అలా వెళ్ళిపోతే ఇంకా మంచిది కదా అన్నారు బాబా బాబా చెప్తున్నారు పిల్లలు మీరు వస్తారు వచ్చేటప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా మధుబన్లో బాబాను కలవడానికి వచ్చినా మళ్ళీ వచ్చేస్తాం లేదా మనం ఇలా ఆలోచించిన పరంధామం నుండి పిల్లలు బాబాను వదిలేసి వచ్చేస్తున్నారు కదా కానీ బాబా చెప్తున్నారు నేను కిందకు వచ్చినప్పుడు మీరు పైకి వస్తారు నన్ను వదిలేసి కిందకు వచ్చేస్తాను నేను కిందకి దిగి వచ్చినప్పుడు మిమ్మల్ని వదలట్లేదు మిమ్మల్ని తోడుగానే నేను పైకి ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నారు బాబా मैं आया ही हूँ तुम बच्चों को घर ले जाने के लिए నేను వచ్చేదే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ తోడుగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా तुमको ना अपने घर का पता है ना आत्मा का पता है మీకు ఇంటి కోసము తెలీదు ఆత్మ కోసం కూడా తెలియదు అలా అయిపోయారు माया ने बिल्कुल ही पंख काट डाले इसलिए आत्मा उड़ नहीं सकते क्योंकि तमो प्रधान है माया పూర్తిగా రెక్కలు తెంచేసింది అందుకని ఆత్మ ఎగరలేకపోతుంది ఎందుకని తమో ప్రధానంగా అయిపోయి ఉంది जब तक सत्व प्रधान ना बने तब तक शांति धाम में जा कैसे सकती
ఎంతవరకు సతప్రధానం కాదో ఆత్మ అంతవరకు శాంతిధామ ఇంటికి ఎలా ఎగిరి వెళ్ళగలదు. ये भी जानते हैं ड्रामा प्लान अनुसार सबको तमो प्रधान बनना ही है. इस समय सारा जड़ जजड़ीभूत हो गया है. यहाँ किसकी సతప్రధాన అవస్థ हो ना सके. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. డ్రామా ప్లాన్ అనుసారం అందరూ తమో ప్రధానంగా తయారవ్వాల్సి ఉంది. మొత్తం వృక్షం అంతా కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఇక్కడ ఎవరిది సతప్రధాన అవస్థ ఉండదు కలియుగంలోని. यहाँ आत्मा पवित्र बन जाए तो फिर यहाँ टेरे नहीं एकदम भाग जाए. సంగమీగంలో ఉండేవారి ఆత్మ కూడా పూర్తి పవిత్రంగా ఇంకా తయారవ్వలేదు. ఒకవేళ ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక్కడ ఉండరు, వాళ్ళు శరీరం వదిలి పారిపోతారు వతనానికి అని చెప్తున్నారు బాబా. పరంధామానికి వెళ్ళకపోయినా సూక్ష్మలోకానికైనా వెళ్ళి ఉంటారు కదా పూర్తి పవిత్రంగా అయిపోతే. सब भक्ति करते मुक्ति के लिए, परंतु कोई भी वापस जा नहीं सकते. लाओ नहीं कहता. ముక్తి కోసమే అందరూ భక్తి చేస్తూ ఉంటారు, కానీ ఎవరు వెళ్ళలేకపోతున్నారు ఇంటికి. అది లా ఒప్పుకోదు, డ్రామా కంప్లీట్ కాకుండా మధ్యలో ఇంటికి వెళ్ళడం అనేది. बाप सब राज बैठ समझाते हैं धारणा करने के लिए, फिर भी मुख्य बात है बाप को याद करना, स्वदर्शन चक्रधारी बनना. బాబా అన్ని రహస్యాలు మనకు కూర్చొని చెప్తున్నారు ధారణ చేయడం కోసం. అయినప్పటికీ ముఖ్యమైన విషయం బాబాను జ్ఞాపకం చేయడం, స్వదర్శన చక్రధారిగా తయారవడము. बीज को याद करने से सारा झाड़ बुद्धि में आ जाएगा. तुम एक सेकंड में सब जान ले. तो బీజాన్ని జ్ఞాపకం చేసుకుంటే అంటే బాబాను జ్ఞాపకం చేసుకుంటే మొత్తం వృక్షం యొక్క జ్ఞానం బుద్ధిలో వచ్చేస్తుంది. సెకండ్లో అంతా మీరు తెలుసుకుంటున్నారు కదా అంటున్నారు బాబా. दुनिया में किसको भी पता नहीं मनुष्य सृष्टि का बीज रूप सभी का एक बाप है. कृष्ण भगवान नहीं है. कृष्ण को ही श्याम सुंदर कहते हैं. ऐसे नहीं कि कोई तक्षक सर्प ने डसा तब काला हुआ. ये तो काम चिता पर चढ़ने से मनुष्य काला होता है. ప్రపంచంలో ఎవరికి తెలియదు మానవ సృష్టి అనే వృక్షానికి బీజ రూపుడు ఒక బాబాయే నిరాకారుడు. ఇది ఎవరికి తెలియదు. కృష్ణుడు భగవంతుడు కాదు, నిరాకారుడే. అతడే బీజము, అతడే భగవంతుడు. కృష్ణుని శ్యామ సుందరుడు అంటారు. ఎందుకు అలా పేరు పెట్టారు? శ్యాముడు ఎలా అయ్యాడు కృష్ణుడు అంటే ఏం చెప్తారంటే తక్షక సర్పం కాటు వేసింది, కాళింద సర్పం, దాంతో నల్లబడిపోయాడు అని. కానీ అది రైట్ కాదు. కామచిత్తి మీద కూర్చోవడం వలన మానవాత్మలందరూ నల్లగా అయిపోయారు. అయితే మొట్టమొదటి దేవత కృష్ణుడు కాబట్టి కృష్ణుని పేరుతో శ్యామ సుందరుడు అన్నారు. కానీ అందరూ అలాగే శ్యామంగా అయిపోయారు. ఒకప్పుడు సుందరంగా ఉండేవారు, ఇప్పుడు శ్యాములు అయిపోయారు అని చెప్తున్నారు బాబా. राम को भी काला दिखाते उनको भला किसने डसा कुछ भी समझते नहीं. కృష్ణుడికి సర్పం కాటేయడం వల్ల నల్లగా అయిపోయాడు అంటే మరి రాముడు ఎందుకు నల్లగా అయిపోయాడు? రాముడిని కూడా నల్లగా చూపించారు. రాముడికి ఏం సర్పం కాటేసిందా ఏంటి? ఏమీ అర్థం తెలియదు మనుషులకి. फिर भी जिनकी तकदीर में निश्चय तो जरूर बाप से వరసా లేంगे. ఎవరికి అదృష్టంలో ఉంటుందో వాళ్ళు తప్పకుండా బాబా నుండి వారసత్వం తీసుకుంటారు, నిశ్చయం కూడా ఏర్పడుతుంది అన్నారు బాబా. నిశ్చయం नहीं होगा तो कभी भी नहीं समझेंगे. నిశ్చయం ఏర్పడకపోతే ఎప్పుడు కూడా అర్థం కావు ఈ విషయాలు. తకదీర్ में नहीं तो తద్వీర్ भी क्या करेंगे. అదృష్టం లేకపోతే పురుషార్థం కూడా ఏం చేయగలరు వాళ్ళు. తకదీర్ में नहीं है तो फिर वो बैठते ऐसे जैसे कुछ भी नहीं समझते. అదృష్టం లేకపోతే వాళ్ళు క్లాస్కి వచ్చినా ఎలా కూర్చుంటారంటే ఏమీ అర్థం కావట్లేదు అంటేనే అన్నట్లే ఉంటుంది వాళ్ళ ముఖం చూస్తే. అలాగా వినే వాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు బాబా. इतना भी निश्चय नहीं कि बाप आए हैं बेहद का వరసా देने. ఇంత కూడా నిశ్చయం ఏర్పడట్లేదు బాబా వచ్చారు అనంతమైన వారసత్వం ఇవ్వడానికి అని కూర్చొని కూడా క్లాస్లో కొంతమందికి అది కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. जैसे कोई नया आदमी मेडिकल कॉलेज में जाकर बैठे तो क्या समझेंगे, कुछ भी नहीं. यहाँ भी ऐसे आकर बैठते हैं. ఎలాగైతే కొత్త స్టూడెంట్ కొత్త వ్యక్తులు ఎవరైనా అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు చదువే లేని వాళ్ళు వెళ్ళి మెడికల్ కాలేజీలో కూర్చుండిపోయారనుకోండి ఏం అర్థమవుతుంది వాళ్ళకి సబ్జెక్టు. చదువుకున్న వాళ్ళైనా మెడికల్కి సంబంధించి లేకపోతే అర్థం కాదు. చదువులేని వాళ్ళని వెళ్ళి కూర్చుంటే ఇంకా
అర్థం కాదు కదా, మెడికల్ కాలేజ్లో వెళ్ళి కూర్చుంటే ఏమి అర్థం కాదు. ఇక్కడ కూడా అంతే, అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటారు, ఏమి అర్థం కాదు ఈ సబ్జెక్ట్ అనేది, వచ్చి కూర్చుంటూ ఉంటారు. इस अविनाशी ज्ञान का विनाश नहीं होता है, वो फिर क्या आकर करेंगे? राजधानी स्थापन होती तो नौकर चाकर, प्रजा, प्रजा के भी नौकर चाकर सब चाहिए ना. బాబా చెప్తున్నారు, ఏమీ అర్థం కాకుండా వచ్చి కూర్చుంటున్నా జ్ఞానము యొక్క ప్రభావం అయితే వారి మీద పడుతుంది కదా. జ్ఞానం యొక్క వినాశనం ఎప్పుడు కాదు, ఇది అవినాశి జ్ఞానం. అందుకని వాళ్ళు రావడం వలన బాబా మహావాక్యాలు ఏదో అర్థమైనా అర్థం కాకపోయినా వినడం వలన దాని ప్రభావంతో వాళ్ళు స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు. కానీ ఏమవుతారు? నౌకర్ చాకర్లు. ప్రజల దగ్గర కూడా దాసదాసీలు ఉంటారు. ఇవన్నీ మరి తయారవ్వాలి కదా పదవులు ఇలానే అని చెప్తున్నారు బాబా. సరిగా అర్థం కాని వాళ్ళు, ఆచరించిన వాళ్ళు మరి అలా అవుతారు కదా. आगे चल कुछ पढ़ने की कोशिश करेंगे परंतु है मुश्किल क्योंकि उस समय बहुत हंगामा होगा. ముందు ముందు వెళ్తూ కొద్దిగా ఏమైనా చదవాలని ప్రయత్నిస్తారేమో అర్థం చేసుకోవాలని, కానీ కష్టం ఇంకా ముందుకెళ్తున్న కొద్ది. ఎందుకంటే ఆ సమయంలో చాలా హంగామాలు పెరిగిపోతాయి ప్రపంచంలో. జ్ఞానం అర్థం చేసుకొని ఆచరించడం, నడవడం, యోగం ఏర్పరచుకోవడం కష్టం ఉంటుంది. అందుకే బాబా టోటల్ అంత హంగామా పెరగక ముందే వచ్చారు 1936లో. అప్పటి నుండి ఉంటే అది పడుతుంది, జ్ఞానం వంట పడుతుంది, యోగం. లేకపోతే ఇంకా వినాశనం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉందనగా రావచ్చు కదా బాబా, కానీ టైం సరిపోదు. అది తర్వాత సిచ్యువేషన్స్ సహకరించవు జ్ఞానం ధారణ చేయడానికి, యోగం కుదరడానికి. అందుకే బాబా అంటున్నారు తర్వాత రోజుల్లో చేస్తాము, అప్పుడు చదువుకుంటామంటే అవదు. దీని ప్రతిదిన్ తుఫాన్ बढ़ते जाते, तूफान रोज रोज की పెరుగుతూ ఉంటాయి. इतने सेंटर से कोई आकर अचरित समझेंगे भी. ये भी लिखा हुआ है ब्रह्मा द्वारा स्थापना, विनाश भी सामने खड़ा है, विनाश तो होना ही है. ఇన్ని సెంటర్స్ ఉన్నాయి. కొంతమంది వచ్చి ఎంతోమంది వచ్చి చక్కగా అర్థం చేసుకుంటారు కూడా ఈ సెంటర్స్ ద్వారా. ఇది కూడా రాశారు శాస్త్రాల్లో, బ్రహ్మ ద్వారా స్థాపన అని. వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది, వినాశనం జరిగి తీరాల్సిందే. कहते हैं जन्म कम हो परंतु जाट की वृद्धि तो होनी ही है. जब तक बाप है तब तक सब धर्म की आत्माओं को यहाँ आना ही है. జన్మ తక్కువ మందికి జన్మ ఇవ్వాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ చెప్తూ ఉంటారు. జనాభా కంట్రోల్ చెయ్యాలి అని. కానీ ఈ కల్పవృక్షం వృద్ధి చెందాల్సి ఉంటుంది, వృద్ధి చెందే వరకు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఎంత లిమిట్ ఉందో అంతవరకు. జనాభా సంఖ్యను తగ్గించాలన్నా తగ్గించలేరు. ఎంతవరకు బాబాయి సృష్టి మీద ఉంటారో అంతవరకు అన్ని ధర్మాల ఆత్మలు పైన ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరూ ఇక్కడ దిగి రావాల్సింది, ఇక్కడ సంఖ్య పెరగాల్సింది. जब जाने का समय होगा तब आत्माओं का आना బంద్ होगा. ఎప్పుడైతే అందరూ ఇక్కడ నుండి పరంధామానికి వెళ్ళాల్సిన టైం వచ్చేస్తుందో అప్పుడు అక్కడ నుండి ఆత్మలు వచ్చేవాళ్ళు ఇంకుండరు, బంద్ అయిపోతుంది. అభి తో సబ్కో ఆనా హై పరంతు ఏ బాతే కోయి సమస్య నీ. అంటే బాబా చెప్తారు పరంధామంలో ఇంకా కొంతమంది ఆత్మలు ఉన్నారు బాబా దిగి వచ్చినప్పటికి కూడా. వాళ్ళందరూ ఒకరొకరు వస్తూ అలాగా సంఖ్య పెరుగుతుంది, జనాభా సంఖ్య. అక్కడ ఒక్కరు కూడా లేరు, అందరూ వచ్చేస్తారని కానీ సెకండ్లో ఇక్కడ నుండి వెళ్ళడం స్టార్ట్ అయిపోతుంది ఆత్మలు అనమాట. అలా బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా రావాల్సి ఉంది, కానీ ఈ విషయాలు ఎవరికి అర్థం కావటం లేదు. ఆత్మలు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరూ రావాల్సిందే. कहते भी है भक्तों का रक्षक भगवान, तो जरूर भक्तों पर आपदा आती है. భక్తుల రక్షకుడు భగవంతుడని మహిమ చేశారు అంటే తప్పకుండా భక్తుల మీద ఏదో ఆపద వస్తే కదా అతను రక్షించాడు, అప్పుడు అతనికి ఆ టైటిల్ వచ్చింది, భక్తుల రక్షణ కలిగించేవాడు అని. रावण राज्य में बिल्कुल ही सब पापात्मापन पड़े है. रावण राज्य कलियुग अंत में, राम राज्य सत्युग आदि में. రావణ రాజ్యంలో అందరూ పూర్తి పాపాత్మగా తయారైపోయారు. రావణ రాజ్యం అంటే కలియుగ అంత్యం, రామరాజ్యం సత్యుగ ఆదిలో ఉంటుంది.
इस समय ये सब असुरी रावण संप्रदाय है ना, कहते फलाना स्वर्गवासी हुआ तो इसका मतलब ये నరక है ना. ఈ సమయంలో అందరూ అసురి రావణ సంప్రదాయస్తులు అయిపోయి ఉన్నారు. ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు అంటారు ఎవరైనా చనిపోయినప్పుడు. అంటే తప్పకుండా వాళ్ళు బ్రతికి ఉన్నన్నాళ్ళు నరకంలో ఉన్నారనే కదా అర్థము. స్వర్గవాసి हुआ तो अच्छा नाम है. यहाँ तब क्या था, जरूर నరకవాసి था. స్వర్గవాసి అయ్యారు అంటే మంచిది. స్వర్గం అనేది మంచి పేరు కదా, స్వర్గానికి వెళ్ళారు అంటే. అయితే మరి నిజమే అనుకుంటే అది స్వర్గానికి వెళ్ళారు అని, వాళ్ళు చనిపోనంత వరకు ఎక్కడున్నారు, ఏముండేది? తప్పకుండా నరకం ఉండేది కదా, నరకవాసిగా ఉండేవారు కదా. అంటే ఇప్పుడు అందరూ ఈ లోకంలో బ్రతికి ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇంకా నరకంలో ఉన్నారనే కదా అర్థము. చనిపోతేనే స్వర్గానికి వెళ్తారు అని అనుకుంటున్నారు కదా. ఏ బి సమస్యనికి హం నరకవాసి అంటే ఆ చనిపోయిన వ్యక్తే కాదు నరకంలో ఉండేవాడు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు అనుకుంటే, మరి చావకుండా ఉండే మనం కూడా అందరు ఇప్పుడు నరకవాసిగానే ఉన్నట్టే కదా. ఇది ఏమీ అర్థం కావట్లేదు మనుషులకు. అబ్ తుమ్ సమస్తే బాపి ఆకర్ స్వర్గవాసి బన్నాయింగి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోరేవారు, బాబాయే వచ్చి స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు అందరినీ. गाये भी जाते हेवनली गाड फादर वही आकर हेवन స్థాపన కरेंगे. అందుకే స్వర్గ రచయిత అని బాబా మహిమ ఉంది, అతడే స్వర్గాన్ని స్థాపిస్తారు. सभी गाते रहते पतित पावन सीताराम, पतित पावन बनाने वाले आप हो, वो सभी भक्ति मार्ग के सीताएं. అందరూ పాడుతూ ఉంటారు పతిత పావన సీతారామని. అంటే మేము పతితులు అయిపోయాము, మమ్మల్ని పావనంగా తయారు చేసేవారు మీరే అని పాడుతూ ఉంటారు. అదంతా భక్తి మార్గం యొక్క సీతలు వాళ్ళందరూ కూడా పతిత పవన సీతారాం అని పిలుస్తున్నారు. బాపే రామ్, బాబా రాముడు అయ్యారు అందరికీ. किसको सीधा कहो तो मानते नहीं, राम को बुलाते अभी तुम बच्चों को बाप ने तीसरा नेत्र दिया, तुम जैसे कि अलग दुनिया के हो गए हो. ఎవరికైనా డైరెక్ట్గా ఈ విషయాలు చెప్తే ఒప్పుకోరు. పతిత పావన అంటున్నారు కదా, పతితులు కదా మీరు అంటే ఒప్పుకోరు. ఒకవైపు రాముణ్ణి అయితే పిలుస్తున్నారు పతిత పావన రండి అని. పిల్లలకి ఇప్పుడు బాబా మూడో నేత్రం ఇచ్చారు కదా, దీంతో మీ ప్రపంచం వేరైపోయింది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. बाप समझाते अभी सबको तमो प्रधान भी जरूर बनना है, तब तो बाप आकर सतो प्रधान बनाए. బాబా చెప్తున్నారు అందరూ తమో ప్రధానంగా కూడా కావాలి, అప్పుడే కదా బాబా రావాల్సిన అవసరము సతో ప్రధానంగా తయారు చేయడం అనేది ఉంటుంది. बाप कितना अच्छी रीति बैठ समझाते, कहते बल तुम बच्चे सर्विस भी अपनी करते हो, सिर्फ एक बात याद रखो, बाप को याद करो. బాబా ఎంత చక్కని రీతిలో అన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు భలే పిల్లలు మీరు సర్వీస్ కూడా మీ సర్వీస్ మీరు చేస్తున్నారు, మీ ఉద్యోగం వ్యాపారం సర్వీస్ అంటే మీ ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు, చేసుకుంటూ కూడా ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, బాబాను జ్ఞాపకం చేసుకోవడం. సతప్రధాన్ బన్నేకా और कोई रास्ता बता ना सके. ఇంతకన్నా సతప్రధానంగా తయారవడానికి ఇంకో మార్గం లేదు అంటున్నారు బాబా. सर्व का रूहानी सर्जन है कि वही आकर आत्माओं को इंजेक्शन लगाते, क्योंकि आत्मा ही तम प्रधान बनी है. అందరికీ ఆత్మిక సర్జన్ ఒక బాబాయే. బాబాయే వచ్చి ఆత్మలకు ఆత్మిక ఇంజెక్షన్ వేస్తున్నారు, ఎందుకంటే ఆత్మే తమ ప్రధానంగా అయింది కాబట్టి ఆత్మకే ఇంజెక్షన్ వేయాలి. ఆత్మకి ఇంజెక్షన్ వేసే డాక్టర్ లేదా సర్జన్ అయితే శివ బాబాయే. మామూలు సర్జన్స్ మనకి శరీరానికి ఇంజెక్షన్ వేస్తారు. బాప్కో అవినాశి సర్జన్ కహా జాతా హై. బాబాను అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మ అవినాశి, పరమాత్మ బాప్ भी అవినాశి. ఆత్మ అవినాశి, పరమాత్మ బాబా కూడా అవినాశి. अभी आत्मा सतो प्रधान से तमो प्रधान बनी है, उनको इंजेक्शन चाहिए. ఆత్మ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయిపోయింది, దానికి ఇంజెక్షన్ పడాలి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. बाप कहते बच्चे अपने को आत्मा निश्चय करो और अपने बाप को याद करो. बुद्धि योग ऊपर में लगाओ तो स्वीट होम में चले जाएंगे. तुम्हारी बुद्धि में है, अभी हमें अपने स्वीट सैलेंस होम में जाना है. ఆత్మ ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం ఏర్పరచుకోండి, మరియు మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి బాబాను. బుద్ధియోగం పైనే మీరు జోడించుకున్నట్లయితే ఒకరోజు స్వీట్ హోమ్ బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో మీ స్వీట్ సైలెన్స్ హోమ్ వెళ్ళిపోతాము అనేది గుర్తుండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా
मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, ज्ञान और योग से बुद्धि को पारस बनाना है। జ్ఞానం మరియు యోగం ద్వారా బుద్ధిని పారస్గా పరసవేదిగా తయారు చేసుకోవాలి. పారస బుద్ధి తయారు చేసుకోవాలి. ఎలా? జ్ఞానం మరియు యోగం ద్వారా. कितना भी बीमार हो तकलीफ हो उसमें भी एक बाप की याद रहे. ఎంత అనారోగ్యం ఉన్నా కష్టం ఉన్నా దానిలో కూడా ఒక బాబా స్మృతి ఉండాలి. सेकंड पॉइंट, अपनी ऊंची तकदीर बनाने के लिए पूरा निश्चय बुद्धि बनना है. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవడం కోసం పూర్తి నిశ్చయ బుద్ధిగా తయారవ్వాలి. बुद्धि योग अपने स्वीट साइलेंस होम में लगाना है. बुद्धि योग తమ యొక్క స్వీట్ సైలెన్స్ హోమ్లో జోడించాలి. పరంధామ వైపు బుద్ధిని జోడించాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్, ఈరోజు వరదానము, सदा कंबाइंड स्वरूप की स्मृति द्वारा मुश्किल कार्य को सहज बनाने वाले डबल लाइट भव. सदा कंबाइंड स्वरूप యొక్క స్మృతి ద్వారా కష్టము అనే కార్యాన్ని కూడా సహజం చేసుకునేటటువంటి డబల్ లైట్గా కండి. సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టము అనే కార్యాన్ని కూడా సహజంగా తయారు చేసుకునేటటువంటి डबल लाइट గా కండి. जो बच्चे निरंतर याद में रहते वे सदा साथ का अनुभव करते. ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వాళ్ళు సదా బాబా తోడుని అనుభవం చేస్తూ ఉంటారు. उनके सामने कोई भी समस्या आएगी तो अपने को कंबाइंड अनुभव करेंगे, घबराएंगे नहीं. ఏ పిల్లలైతే నిరంతరం బాబా స్మృతిలో ఉంటారో వాళ్ళు సదా బాబా తోడు అనుభవం చేస్తారు. వాళ్ళ ఎదురుగా ఏదైనా సమస్య వచ్చేసినా తమను తాము బాబాతో కంబైన్డ్గా ఉన్న అనుభవం చేసుకుంటారు, భయపడరు సమస్యను చూసి. ये कंबाइंड स्वरूप की स्मृति कोई भी मुश्किल कार्य को सहज बना देते हैं. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఏదైనా కష్టమైన కార్యాన్ని సహజంగా చేసేస్తుంది. कभी कोई बड़ी बात सामने आए तो अपना बोझ बाप के ऊपर रख स्वयं डबल लाइट हो जाओ. ఎప్పుడు ఏదైనా పెద్ద సమస్య మీ ఎదురుగా వచ్చినా మీ బరువు బాబా పైన పెట్టేసి స్వయం డబల్ లైట్గా తయారైపోండి. तो फरिश्ते समान दिन रात खुशी में मन से डांस करते रहेंगे. అప్పుడు ఫరిస్తా సమానంగా రాత్రి పగలు ఖుషిలో మనసుతో డాన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఫరిస్తా అయిపోతే, డబల్ లైట్ అయిపోతే ఫరిస్తా సమానంగా రాత్రి పగలు మనసులో డాన్స్ చేస్తూ ఉంటారు. డబల్ లైట్ ఎలా కాగలరు? మీ బరువు అంతా, ఏ సమస్య వచ్చినా, పెద్ద సమస్య అయినా, పెద్ద కార్యవ్యవహారమైనా అదంతా బరువు బాబాది. బాబా మీద మీరు బరువు పెట్టేస్తే స్వయం డబల్ లైట్ అయిపోతారు, పరిస్థాయి खुशिలో ఉంటారు అంటారు బాబా. स्लोगन, किसी भी कारण का निवारण कर संतुष्ट रहने और करने वाले संतुष्ट मनी है. ఏదైనా కారణాన్ని నివారణ చేసి సంతుష్టంగా ఉండేవారు సంతుష్టపరిచేవారే సంతుష్టమని. ఏదైనా కారణాన్ని నివారణ చేసుకుంటూ సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టపరచడం చేసేవారే సంతుష్టమనిలు. मातेश्वरी जी के अनमोल महावाक्य, ज्ञान और योग का కాంట్రాస్ట్. మాతేశ్వరి జీ మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు జ్ఞానం మరియు యోగం యొక్క తేడా చెప్తున్నారు. योग और ज्ञान दो शब्द है. योगम ज्ञानम రెండు పదాలు ఉన్నాయి కదా. योग कहा जाता है परमात्मा की याद को, और कोई की याद के संबंध में योग शब्द नहीं आता. యోగము అంటారు పరమాత్మ యొక్క స్మృతిని. ఇంకెవరు స్మృతికి సంబంధించి యోగం అనే పదం వాడరు. ఎవరినైనా జ్ఞాపకం చేసుకున్నా నీతో నేను యోగం చేస్తున్నాను అంటారేంటి? దేహదారుల విషయంలో యోగం అనే పదం వాడరు అనమాట.
गुरु लोग जो भी योग सिखलाते वो भी परमात्मा की तरफ ही लगाते, परंतु उन लोगों को सिर्फ परमात्मा का पूरा परिचय नहीं, इसलिए योग की पूरी सिद्धि नहीं मिलती. గురువులు కూడా ఏదైతే యోగా నేర్పిస్తారో అక్కడ పరమాత్మ వైపే బుద్ధిని జోడించమని నేర్పిస్తారు. కానీ వాళ్ళకి పరమాత్మ పరిచయం పూర్తిగా తెలియదు. అందుకే యోగంలో పూర్తిగా సిద్ధి పొందలేకపోతున్నారు వాళ్ళు. योग और ज्ञान दोनों बल हैं, जिस दोनों के पुरुषार्थ से माइट मिलती है और हम विकर्माजित बन श्रेष्ठ जीवन बनाते हैं. యోగం మరియు జ్ఞానం రెండు బలాలు ఉంటున్నాయి కదా. ఈ రెండింటి యొక్క పురుషార్థంతో, జ్ఞానం యోగం రెండు బలాలు, ఈ పురుషార్థంతో మనకి మైట్ అనేది లభిస్తుంది, శక్తి లభిస్తుంది. మరియు ఆ శక్తితో ఏమవుతుంది, వికర్మాజితులే మనము శ్రేష్ఠ జీవితం తయారు చేసుకుంటున్నాము. योग अक्षर तो सभी कहते, परंतु जिससे योग लगाए जाते हैं उनका पहले పరిచయం चाहिए. యోగం అనే పదం అందరూ ఉపయోగిస్తారు, కానీ ఎవరితో మన యోగం ఉండాలో వాళ్ళ పరిచయం పూర్తిగా తెలియాలి. अब ये परमात्मा का परिचय भी हमें परमात्मा द्वारा ही मिलता है. అయితే परमात्मा ద్వారానే పరమాత్మ పరిచయం మనకు లభిస్తుంది. उस परिचय से योग लगाने से पूर्ण सिद्धि मिलती है. పరమాత్మ ద్వారా పరమాత్మ పరిచయం మనకి దొరికిన ఆ పరిచయంతోనే యోగం పెట్టుకుంటే పూర్తి సిద్ధి అనేది లభిస్తుంది. పరమాత్మతో యోగం పెట్టుకుంటే, అతనిచ్చే పరిచయంతోనే అతన్ని తెలుసుకుని అతనితో యోగం పెట్టుకుంటే పూర్తి సిద్ధి అనేది లభిస్తుంది ఆ యోగంలో. योग से हम पास्ट विकर्मों का बोझा भस्म करते हैं और ज्ञान से भी पता पड़ता है कि आगे के लिए हमको कौन सा कर्म करना है और क्यों. భక్తి మార్గంలో అలా మనం ఏదైతే వింటామో అవి పరమాత్మ ద్వారా తెలుసుకునేవి కాదు కదా. భగవంతుడి కోసం చెప్పినా అది పరమాత్మ వచ్చి చెప్పినవి కాదు. ఇక్కడ పరమాత్మ ద్వారా పరమాత్మను తెలుసుకునే పరిచయం యథార్థ పరిచయం. ఆ యథార్థ పరిచయం ఆధారంగా అతన్ని జ్ఞాపకం చేసి యోగం జోడించినప్పుడు సిద్ధి అనేది లభిస్తుంది. ఏంటి దొరుకుతుంది యోగం ద్వారా? పాత వికర్మ లేక బరువు భస్మం అవుతుంది. జ్ఞానం ద్వారా ఇది తెలుస్తుంది, ఇంకా ముందు కోసం మనం ఎలాంటి కర్మ చెయ్యాలి మరియు ఎందుకు చెయ్యాలి అనేది తెలుస్తుంది జ్ఞానం ద్వారా. అంటే కర్మల రహస్యం తెలుస్తుంది. जीवन की जड़ है संस्कार. आत्मा भी अनादि संस्कारों से बनी हुई है, परंतु कर्म से वो संस्कार बदलते रहते हैं. జీవితానికి వేళ్ళు సంస్కారం. మన జీవితానికి ఫౌండేషను సంస్కారం. ఆత్మ కూడా అనాది సంస్కారాలతో తయారై ఉంది. తెలుసా? అనాది సంస్కారాలు 7 గుణాలు చెప్తాం కదా మనం. జ్ఞానం, ప్రేమ, పవిత్రత, సుఖము, శాంతి, శక్తి, ఆనందం, ఇవన్నీ కూడా అనాది సంస్కారాలతో తయారైంది. ఇలాంటి అనాది సంస్కారాలతో తయారైంది ఆత్మ యొక్క అనాది సంస్కారాలే అసలు. కానీ కర్మ చేయడం మొదలు పెట్టాక సంస్కారాలు మారుతూ ఉంటాయి కర్మల్ని బట్టి. योग और ज्ञान से आत्मा में श्रेष्ठता आती है और जीवन में बल आते, परंतु ये दोनों चीज मिलती परमात्मा से. యోగం మరియు జ్ఞానం ద్వారా ఆత్మలో శ్రేష్టత అనేది వస్తుంది మరియు జీవితంలో బలం అనేది నిండుతుంది. కానీ ఈ రెండు పరమాత్మ ద్వారానే లభిస్తాయి. జ్ఞానం, యోగం అనేవి కర్మబంధన్ से छुड़ाने का रास्ता भी हमें పరమాత్మ से प्राप्त होता है. కర్మబంధం నుండి విడిపించే మార్గం కూడా పరమాత్మ నుండి మనకు లభిస్తుంది. हमने जो विकर्म उनसे कर्म बंधन बनाए उनसे मुक्त हो और आगे के लिए हमारे कर्म विकर्म ना बने, तो इन दोनों का बल परमात्मा के सिवा कोई दे नहीं सकता. మనం ఏదైతే వికర్మల యొక్క కర్మబంధనలు తయారు చేసుకున్నామో వాటి నుండి ముక్తులై ఇక ముందు కోసం వికర్మగా కాకుండా చూసుకుంటే ఈ ఇక ముందు కోసం కర్మ వికర్మగా తయారవకుండా చూసుకోవాలి. మనం కర్మబంధం నుండి ముక్తులవ్వడం అంటే ఒకటి పాత వికర్మల కర్మబంధం నుండి ముక్తులవ్వడం, తర్వాత ఇక ముందు కోసం వికర్మలు తయారు కాకుండా చూసుకోవడం. కాబట్టి ఈ రెండు బలాలు పరమాత్మ తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. జ్ఞానం యోగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కర్మబంధం నుండి
ముక్తులవ్వడం, అది పరమాత్మ తప్ప ఎవరు ఇవ్వలేరు. योग और ज्ञान दोनों ही चीज परमात्मा ले आता है. योग अग्नि से किए हुए विकर्म भस्म कराते और ज्ञान से भविष्य के लिए श्रेष्ठ कर्म सिखलाते, जिससे कर्म अकर्म होता है. तभी तो परमात्मा ने कहा है कि इस कर्म अकर्म विकर्म की गति बहुत गहन है. యోగము మరియు జ్ఞానం అనే రెండు వస్తువులు పరమాత్మే తీసుకొని వస్తున్నారు మన కోసము. యోగాగ్ని, యోగం ఏంటంటే యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మం చేయిస్తున్నారు బాబా, పాత జన్మల వికర్మలు. మరి జ్ఞానం ద్వారా భవిష్యత్ కోసం శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు బాబా. యోగం ద్వారా పాత జన్మల వికర్మలు భస్మం అవుతాయి, కానీ కొత్త జన్మకి ప్రాప్తి తయారవ్వదు. కొత్త జన్మకు ప్రాప్తి అనేది ఎలా చేరుతుందంటే జ్ఞానం ద్వారా కర్మల రహస్యం తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేసినప్పుడు ఆ శ్రేష్ఠ కర్మలు పోగు అయ్యి మనం సత్యుగంలో దాని ఫలితం అనుభవిస్తాం. కర్మ అకర్మ అవుతుంది సత్యుగంలోని. అందుకే పరమాత్మ చెప్పారు ఈ కర్మ అకర్మ వికర్మ యొక్క గతి చాలా లోతైనది. అబ్ తో హమ్ ఆత్మోं को डायरेक्ट परमात्मा का बल चाहिए. शास्त्रों द्वारा ये योग और ज्ञान का बल नहीं मिल सकता, परंतु उस सर्वशक्तिवान बलवान द्वारा ही बल मिलता है. ఇప్పుడు ఆత్మలకు డైరెక్ట్గా పరమాత్మ యొక్క బలం కావాలి, అది శాస్త్రాల ద్వారా దొరకదు. జ్ఞానయోగ బలాలనేవి సర్వశక్తివంతుడు బలవంతుడు అయిన बाबा द्वारा ने ఈ జ్ఞాన యోగాల బలాలు లభిస్తాయి. अब हमको अपनी जीवन की जड़ संस्कार ऐसे बनाना है जिससे जीवन में सुख मिले. జీవితానికి వేళ్ళు ఫౌండేషన్ ఏంటి? సంస్కారం అని చెప్పారు కదా మమ్మ. కాబట్టి ఇప్పుడు మీ జీవితం యొక్క సంస్కారాలు లేదా జీవితం యొక్క వేళ్ళు ఎలా తయారు చేసుకోవాలి అంటే మీ జీవితంలో సుఖం దొరికేలా అలాంటి ఫౌండేషన్, అలాంటి సంస్కారం तैयार చేసుకోవాలి. तो परमात्मा ये जीवन की जड़ में शुद्ध संस्कारों का बीज डालता है. కాబట్టి పరమాత్మ వచ్చి మీ జీవితానికి వేళ్ళైన సంస్కారంలోని శుద్ధ సంస్కారాలు తయారయ్యేలాంటి బీజం వేస్తున్నారు. जिन शुद्ध संस्कारों के आधार पर हम आधाकल्प जीवन मुक्त बनेंगे. ఈ శుద్ధ సంస్కారాల ఆధారంతో అర్ధకల్పం వరకు మనం జీవన్ ముక్తులైపోతాము. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ప్రాణాలు రక్షించేవాడు ప్రాణేశ్వరుడు బాబా వచ్చారు. పిల్లలకు జ్ఞానం యొక్క మధురమైన మురళి వినిపించి ప్రాణాలను రక్షించటానికి. అంటే మురళి అంటే ప్రాణాన్ని ఇచ్చేది, ప్రాణాలని రక్షించేది. ఇది మధురమైన మురళి, ఇది బాబాయే వినిపిస్తారు. ఈరోజు దీన్నే బాబా ఏమని పేర్లు పెట్టారు? సత్యనారాయణ కథ మురళియే. అమరపురికి తీసుకెళ్ళే అమర కథ. ఈరోజు మురళిని రెండు చెప్పారు బాబా. ఇంకొకసారి చెప్తూ ఉంటారు తీసరి కథ అని. మూడో నేత్రం, జ్ఞాన నేత్రం తెరవబడుతుంది జ్ఞానం రోజు వినడం వలన. అందుకే తీసరి కథ. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? నిశ్చయం అనేది ఎవరికి ఏర్పడుతుంది? ఎలాంటి నిశ్చయం అదృష్టవంతమైన పిల్లలకి ఏర్పడుతుంది? ఎలాంటి నిశ్చయము? స్వయం బాబా వచ్చారు అనేది ఒకటి, భక్తి యొక్క ఫలం భగవంతుడు బాబాయే ఇస్తున్నారు అనేది, ఇంకా తెగిపోయిన రెక్కలు మళ్ళీ ఇస్తూ ఉన్నారు బాబా, తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికే బాబా వచ్చేసారు అని ఈ విషయాలు అర్థం అవడం, నిశ్చయం ఏర్పడడం అదృష్టవంతులైన పిల్లలకే ఏర్పడుతుంది. లేకపోతే ఏమీ అర్థం కానట్టే కూర్చుంటారు క్లాసులో అన్నారు బాబా. వాళ్ళు వెళ్ళి నౌకరు పదవి పొందాల్సి వస్తుంది. ఈరోజు పాట ఎవరు వచ్చారు? ఉదయమే ఉదయమే మురళి వినిపించడానికి బాబా వస్తున్నారు కదా ఉదయం ఉదయమే. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? బుద్ధి పారసబుద్ధి తయారు చేసుకోండి. జ్ఞాన యోగాల ద్వారా పారసబుద్ధి తయారు చేస్తున్నారు బాబా వచ్చి. బాబా చెప్తున్నారు ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ మురళి మీరు మిస్ చేసుకోకూడదు అని చెప్తున్నారు బాబా. వచ్చి ఎలాగైనా కూర్చొని వినండి, కూర్చోలేకపోతే చారబడైనా వినండి. అలా ప్రాణం తను నుండి పోతే ఇంకా చాలా మంచిది కదా. ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవడం కోసం పూర్తి నిశ్చయ బుద్ధిగా తయారైపోవాలి. మీరు బుద్ధియోగం స్వీట్ సైలెన్స్ హోమ్ వైపు జోడించాలి అని చెప్తున్నారు బాబా.
వరదానం ఏం చెప్తున్నారు బాబా? నిరంతర స్మృతిలో ఉండే పిల్లలకి ఏదైనా సమస్య రాగానే బాబాతో ఉన్న కంబైన్డ్ స్వరూపం వాళ్ళ ఎదురుగా అనుభవంలోకి వచ్చేస్తుంది. దానివలన వాళ్ళు ఏ సమస్యకి భయపడరు. మరి బాబాకి ఆ సమస్య ఆ బరువు ఇచ్చేసి డబల్ లైట్ అయిపోతారు. దానివలన ఫరిస్తాగా అయి రాత్రి పగలు ఖుషీలో మనసుతో డాన్స్ చేస్తూ ఉంటారు, సమస్యల మధ్య ఉంటూ కూడా వాళ్ళు. స్లోగను: ఏదైనా కారణాన్ని నివారణ చేసి సంతుష్టంగా ఉంటూ మరియు సంతుష్టపరిచేవారే సంతుష్టమనులు. మమ్మ జ్ఞానయోగాల బలం కోసం చెప్తున్నారు, అది పరమాత్మ ఇవ్వగలరు. జ్ఞానం అంటే కర్మల గుహ్యగతి, యోగము అంటే పరమాత్మతో సంబంధం. పరమాత్మ వచ్చి తన పరిచయం చెప్పినప్పుడే ఆ పరిచయం ఆధారంతో మనం జోడించుకునే యోగమే యోగం. దాని ద్వారా సిద్ధి దొరుకుతుంది. జ్ఞానం ద్వారా అంటే అలాంటి యోగం ద్వారా మన వికర్మలు భస్మం అవుతాయి. మరి బాబా ఇచ్చే జ్ఞానం ద్వారా కర్మ ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే అవగాహన మనలో పెరిగి శ్రేష్ఠ కర్మల ఖాతా భవిష్యత్ కోసం తయారవుతుంది. జ్ఞానం ద్వారా పాత జన్మల వికర్మలు భస్మం అవ్వవు, అది యోగం ద్వారా. యోగం ద్వారా కొత్త జన్మల కోసం ఖాతా జమ అవ్వదు, అది జ్ఞానం ద్వారా. జ్ఞానం ఉపయోగించి మంచి కర్మలు చేసుకున్నట్లయితే వాటి యొక్క ఫలము సత్యగన వెళ్ళి అనుభవిస్తాం. కర్మ అకర్మ అయిపోతుంది అక్కడ. ఈ విధంగా కర్మ వికర్మ యొక్క గుహ్యగతి బాబా మనకు వినిపిస్తున్నారు. జ్ఞానం ఎలాంటిదంటే శ్రేష్ఠ కర్మలు చేసి కర్మబంధాల నుండి ముక్తులై జీవన్ముక్తులైపోతాము. అలాంటి జ్ఞానం, ఇలాంటి జ్ఞానయోగ బలాలు కేవలం పరమాత్మ బాబాయే ఇవ్వగలరు, ఇంకెక్కడ లభించదు. ఈ జ్ఞానయోగ బలాలతో జీవితానికి మూలము అయినటువంటి సంస్కారాలు శుద్ధంగా తయారైపోతాయి అని చెప్తున్నారు మమ్మ. శుద్ధ సంస్కారాలు మనలో పడుతున్నాయి జ్ఞానం ద్వారా. మనం ఎప్పుడు ఒరిజినల్ అనాది సంస్కారాలతోనే నిండి ఉంది ఆత్మ. కానీ ఈ శరీరంలో వచ్చి కర్మలు చేయడం మొదలుపెట్టాక కర్మల యొక్క ప్రభావం సంస్కారాల్లోకి వచ్చేసి సంస్కారం అనేది మారిపోతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం జ్ఞానయోగ బలాలతో శుద్ధం చేసుకోవాలి సంస్కారాలను. ఎందుకంటే సంస్కారాలే మన జీవితానికి ఆధారం, మన జీవితానికి మూలం. సుఖ జీవితం తయారవ్వాలంటే శ్రేష్ఠ సంస్కారాలు ఉండాలి, సుఖం అనుభవించాలి జీవితంలో అంటే. అందుకని జీవితానికి ఆధారం సంస్కారాలే అయ్యాయి కదా, వాటిని శుద్ధంగా చేసుకోవాలి అని చెప్తున్నారు మా అమ్మ ఈరోజు. అచ్చా, ఓం శాంతి.